రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. భానుడి భగభగలు జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండిపోతున్నాయి. 3-4 రోజులుగా పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. 25 జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్స్. ఇక రేపటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే 43 డిగ్రీలు దాటి పలు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా కూడా ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గరిష్ట స్థాయిలో ఆదిలాబాద్లోను నిజామాబాద్లోను సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే సిటీ పరంగా కూడా సుమారు 41 డిగ్రీ వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇంకా చాలా చోట్ల కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతల సగటు కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 43 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ సరాసరికి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఇక రానున్న 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జిల్లాలకు సంబంధించి ఏమైనా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అలాగే దక్షిణ జిల్లాల్లో కూడా అంచనా ప్రకారం ఈరోజు సుమారు 41 నుంచి 44 డిగ్రీలు కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాతావరణ సూచికల వల్ల ఒక విధంగా స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క గత 2-3 రోజులుగా ఏదైతే ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగిందో రానున్న 4-5 రోజులు కూడా స్వల్పంగా తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు రేపు ఏ జిల్లాలకు సంబంధించి కలర్ వార్నింగ్స్ ఇష్యూ చేయడం జరిగింది? అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఇంకా చూసుకున్నట్లయితే ఇటు జగిత్యాల్, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకి ఇప్పటికే అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కొనసాగుతుందనేసి, అలాగే మధ్యస్థ జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుందనేసి కూడా అంచనా వేయడం జరిగింది. ఇంకా ఇటు చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలు ఇంకా తూర్పు జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి కానీ, సంగారెడ్డి కానీ, వికారాబాద్ ఈ యొక్క జిల్లాలకు ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం, మూల్గు, జయశంకర్, భూపాలపల్లి ఈ యొక్క జిల్లాలకు కూడా మేము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎండ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సో ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ దక్షిణ తెలంగాణ భాగాల్లోనూ ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క మిగిలిన భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గి రేపు ఎల్లుండ కూడా రానున్న 23వ తారీఖు వరకు కూడా ఇటు స్థానిక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న కూడా పలు జిల్లాలకు సంబంధించి వడగాలుల హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి కాస్త ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వడగాల్పులకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సగటుకు దగ్గరగా కొనసాగుతూ 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క వ్యత్యాసం అనేది కనిపిస్తుందని చెప్పాలి సగటు సరాసరికి. సో అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక విధంగా ఈరోజు ఎండ తీవ్రత కొనసాగి ఇటు దక్షిణ తెలంగాణ భాగాల్లో కూడా ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ మిగిలిన భాగాల్లో స్వల్పంగా ఈ యొక్క ఉష్ణ తీవ్రత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే అదే సమయంలో మనకి ఈరోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 7 జిల్లాలకు మాత్రం ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం అనేది జరిగింది. ఇటు ఉరుములు మెరుపులతో ప్రభావంతో పాటు ఒక విధంగా ఈదురుగాలుల ప్రభావం కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటి ప్రభావం వల్ల ఏదైతే ఎండ తీవ్రత గత 4-3 రోజులుగా కొనసాగిందో అది కాస్త స్వల్పంగా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వడగాల్పులకు సంబంధించి ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఒక విధంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 7 జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు కొనసాగుతుంటుండగా రేపు మరికొన్ని జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం అనేది జరిగింది. ఓకే సార్, ప్రస్తుతం చూసుకున్నట్టయితే వర్షాలకు సంబంధించి ఎలాంటి
ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ కొనసాగుతున్నాయి, వేటి ఆధారంగా కావచ్చు వర్షాలు పడే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ప్రస్తుతం కొనసాగుతూ దీనికి అనుసంధానంగా ఈ ద్రోణి ఉపరితల చక్రవాకానికి అనుసంధానంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది తూర్పు ఉత్తరప్రదేశ్ అలాగే చూసుకున్నట్లయితే గల్ఫ్ ఆఫ్ మ్యాన్మార్ వరకు కూడా ఇది కొనసాగుతూ ఇటు చూసుకున్నట్లయితే ఈస్ట్ మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు వరకు కూడా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. దీంతో పాటు ఒక ఉపరితల చక్రవాకం కూడా కొనసాగడం వల్ల ఇట్లాంటి వాతావరణ సూచికల వల్ల మనకి ఇట్లాంటి వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే నిన్న మొన్నటి వరకు మనకు ఎక్కువగా వేడి వాతావరణము, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ప్రజలకు సంబంధించి కాస్త ఉపశమనం అనే చెప్పుకోవచ్చు ఈ వర్షాలు. మరి రైతులకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది? ఎందుకంటే ఇప్పటికే కోతలకు వచ్చేసాయి, ఇటు వరి కావచ్చు, చాలా పంటలకు సంబంధించి. సో రైతులకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు సార్ వర్షాలకి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పడే వర్షాలు కనుక చూసుకున్నట్లయితే స్థానికంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు 7 జిల్లాలకు ఈ యొక్క ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాలులతో కూడినటువంటి ఈ యొక్క వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. ఇవి తేలికపాటి వర్షాలు కాబట్టి ఇప్పటికే కోసినటువంటి పంట ఉంటే వాటిని కప్పుకోవడం, అలాగే చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్ష తీవ్రతను గమనించడం అనేది కూడా చేస్తుండాలి. ఈ యొక్క హెచ్చరికలు కూడా మనకి ఎప్పటికప్పుడు ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ద్వారా కూడా హెచ్చరికలు, నివేదికలు కూడా వారికి తెలియచేయడం అనేది జరుగుతుంది. దాదాపు 40 నుంచి 44 డిగ్రీల మధ్య కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 41 డిగ్రీలు క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా మనకు హైదరాబాద్లో చూస్తూ ఉన్నాము. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఈ రోజు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో కాస్త ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గి వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.